చూడండి, ప్రభుత్వ భూమిలోంచి సబ్ అర్బన్ విల్లాకు దారి, రియల్టర్లతో కుమ్మక్కై లీజ్ పేరుతో అసైన్ భూముల కొనుగోలు, ప్రైవేట్ పరమవుతున్న కోట్లలోని అసైన్ భూమి. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా మారని అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్న ప్రజలు. అసైన్ భూముల్లోంచి విల్లాకు 40 ఫీట్ల రోడ్డు, POT 9/77 అసైన్ ముచ్చడానికి తూట్లు, పరోక్షంగా రెవెన్యూ అధికారులే అక్రమాలకు అండగా నిలుస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎక్కడిది? శంకరపల్లి. సో ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన సబర్బన్ విల్లా యాజమాన్యం రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం చిన్న శంకరపల్లికి చెందిన రైతులకు గతంలో ప్రభుత్వం నిరుపేదలకు కేటాయించిన భూములు ఇప్పుడు రియల్టర్లు తిష్టవేస్తున్నారు. నిబంధనల మేరకైతే ప్రభుత్వం ఇచ్చిన భూమిని ఎవరికి అమ్మకూడదు, వాళ్ళ వారసులకి హక్కులుంటాయి. వారు లేకుంటే ప్రభుత్వమే భూమిని స్వాధీనం చేసుకుంటుంది. అసైన్డ్ భూమిలో అసైన్డ్ భూ రైతుల వ్యవసాయ అవసరాల కోసం తాత్కాలికంగా గుడిసెలు వంటివి వేసుకోవచ్చు తప్ప అసైన్డ్ దారులైనా వేరే ఇంకెవరైనా సరే శాశ్వత నిర్మాణాలు చేయొద్దు. ఈ భూమిలో క్రయ విక్రయాలు లీజులు చెల్లవు. POT 9/77 చట్టం ప్రకారం అసైన్డ్ భూములు ఇతరులకు అమ్మటం, తాకట్టు పెట్టడం, కౌలుకి ఇవ్వటం, దానం చేయటం మరి ఏ విధమైన అన్యక్రాంతం చేయకూడదని POT చట్టం 9/77 పేర్కొంది. ఈ భూములను అమ్మినా కొనుగోలు చేసిన ప్రభుత్వం PD యాక్ట్ కేసులు నమోదు చేసిందని తెలుసు. అయినా కొందరు రియల్ ఎస్టేట్ లేదా కంపెనీల యాజమాన్యులు నిబంధనలకు తూట్లు పొడుస్తూ అసైన్, పోరంబోకు ప్రభుత్వ భూములను దర్జాగా కబ్జా చేస్తున్నారు. దీని కారణంగా ప్రభుత్వ భూములు కాపాడాల్సిన రెవెన్యూ అధికారుల నిస్సహాయత, కొందరు అవినీతి రెవెన్యూ అధికారుల సపోర్ట్తో అక్రమాలకు పాల్పడుతున్నారు. క్రయ విక్రయాలకు అవకాశం లేని అసైన్ భూములను కొనేందుకు కొందరు రియల్టర్లు వెంచర్ నిర్వాహకులు ప్రయత్నించారు. అసైన్ భూములను రియల్టర్ విక్రయించడం కోసం కొందరు స్థానికులు ముందుండి వ్యవహారం నడిపించిన ప్రచారం సాగుతుంది. అసైన్ భూములు కొన్నా రిజిస్ట్రేషన్ చేసుకోవడం కష్టమని తెలిసినా నోటరీ విక్రయాలు జరిపారు. ఇక అసైన్ భూములు క్రయ విక్రయాలు జరిపితే తగు చర్యలు తీసుకుంటామని ఓవైపు అధికారులు చెబుతున్న మాటల వరకే పరిమితం అవుతున్నాయి. అసైన్ దారులే అక్రమాల సూత్రధారులు అయ్యారు. అమ్మకూడదని తెలిసి లీజ్, నోటరీ పేరుతో అడ్డదారులు విక్రయిస్తున్నారు. జిల్లాలో ఎక్కడ చూసినా భూముల ధర ఎకరా ₹1,00,00,000 పలుకుతుంది. గతంతో పోలిస్తే పెట్టుబడిదారులు ఇతర రంగాలను కాదని చాలా వరకు భూములు కొనుగోలుపై దృష్టి సారిస్తున్నారు. కొందరు రియల్టర్లు పెట్టుబడిదారులు తక్కువ ధరలకు భూములు కొని ఎక్కువ మొత్తంలో వ్యాపారం చేయాలనే ఆశతో అసైన్ భూములపై కన్నేశారు. ఇవి కొనడానికి, అమ్మడానికి వీళ్ళని చట్టం చెప్తున్నా అడ్డదారులను వెతుకుతూ చౌకగా భూములు కొనేస్తున్నారు. చూడండి, ఇవి కొనడానికి వీల్లేదు. ఆఖరికి ఆ భూమి కూడా అసైన్ భూములు వాళ్ళదైనా సరే వాళ్ళు ఉండొచ్చు, గుడి చేసుకోవచ్చు, కానీ వాళ్ళు కూడా భవనాలు కట్టడానికి వీల్లేదు దీంట్లో. కానీ ఇక్కడ చూడండి, 60 ఏళ్ల క్రితం భూమి లేని నిరుపేదలకు సర్వే నెంబర్ 285, 86, 359, 316లో 16 ఎకరాల 32 గుంటల భూమిని 41 మందికి ప్రభుత్వం అసైన్మెంట్ పట్టాలు ఇచ్చింది. వీరిలో 50 మంది ఎస్సీ లబ్ధిదారులు కాగా 10% వాళ్ళు వేరే ఇతర వర్గాల వారు ఉన్నారు. వీరిలో ఎవరూ ఈ భూములు సాగు చేసుకుంటున్న దాఖలాలు లేవు. మార్కెట్లో భూముల ధరలు అమాంతంగా పెరగడంతో శంకరపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 316లో ఎకరా 15 గుంటల ప్రభుత్వం విక్రయించినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే 316లో చిన్న శంకరపల్లి గ్రామానికి వెళ్లే రోడ్డుకు ఆనుకొని ఉన్న సుమారు 3 ఎకరాల అసైన్ భూమిని గ్రామం చెందిన కొందరు బ్రోకర్లు శంకరపల్లి సబర్బన్ విల్లాస్ యాజమాన్యంతో కుమ్మక్కై లబ్ధిదారులతో మాట్లాడి అసైన్ భూములను విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అసైన్ దారులు ఒక్కొక్కరికి 20 లక్షల చొప్పున ముట్టుచెప్పుడు తెలుస్తుంది. ఆ నోటా ఈ నోటా ఈ వ్యవహారం కాస్త బయటికి పొగటంతో అసైన్ దారులు ఈ భూములు అమ్మలేదని, కేవలం లీజుకు మాత్రమే ఇచ్చామని చెప్తున్నారు. కానీ ప్రైవేట్ విల్లాస్ వెంచర్ నిర్వాహకులు ఈ భూముల్లో నుండి 40 ఫీట్ల రోడ్ వేసి ఆక్రమించారు. విల్లాస్ నిర్వాహకులు త్వరలో ఈ రోడ్డు సీసీ రోడ్డుగా మార్చే ప్రయత్నంలో ఉన్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. శంకరపల్లి రెవెన్యూ సుమారు 3 ఎకరాల అసైన్ భూమి ప్రైవేట్ ఆధీనంలోకి వెళ్ళిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ భూమి కబ్జా గురవుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం పేదలకు ఇచ్చిన అసైన్ భూములు అన్యక్రాంతం అవుతున్నాయి. ఇంత అక్రమాలు జరుగుతుంటే ప్రభుత్వ భూములు కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు మాత్రం నిమ్మక నీరుతో వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ భూముల ఆక్రమణపై నేరుగా రెవెన్యూ శాఖ అధికారి ఫిర్యాదు లిఖితపూర్వకంగా చేసి రోజులు గడిచినా చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. శంకరపల్లి మండల కేంద్రంలోని బిల్ అకౌంట్ వెంచర్ నిర్వాహకులు ఏకంగా సుమారు 2 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి వెంచర్ పరిధిలో కలిపేసుకొని చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించారు. ఇదే విషయమై శంకరపల్లి రెవెన్యూ శాఖ అధికారి డిప్యూటీ ఎంఆర్ఓకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసి రోజులు గడుస్తున్నా కూడా ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. దీనిపై మన వాళ్ళు వివరాలు అడిగారు. శంకరపల్లి తహసీల్దార్ని సురేంద్ర గారిని. ఆయన ఏమంటారంటే, అసైన్ భూములు అమ్మితే చట్టపరమైన చర్యలు తప్పవు, అసైన్ భూములు అమ్మినట్టు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
అంతేగాక పీఓటీ చట్టం కింద ఆ భూములను స్వాధీనం చేసుకుంటాం. క్రయ విక్రయాలకు పాల్పడిన వారిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది. దీన్ని ప్రోత్సహించిన వారిపై కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఈయన చెప్తున్నారు, శంకర్పల్లి తహసీల్దార్. మరి చూడాలి ఎప్పటికి చర్యలు తీసుకుంటారో.